మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఉక్రెయిన్ పైన రష్యా దాడులు తీవ్రమవుతోన్న నేపథ్యంలో తాజా ఘటనలో భారతీయ ఔషధ కంపెనీ గోదాము లక్ష్యంగా మారడం కలకలం రేపుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ కుసుమ్ హెల్త్ కేర్ గోదాం పూర్తిగా ధ్వంసమైంది. ఢిల్లీని కేంద్రంగా పనిచేస్తున్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఈ దాడిని ధృవీకరించింది. రష్యా కావాలనే భారతీయ సంస్థలపైన దాడులు చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. రష్యా అజ్ఞాతంగా కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలు తీసుకుంటోంది. పిల్లలు, వృద్ధుల కోసం నిల్వ చేసిన ఔషధాలు కూడా ఈ దాడిలో నాశనమయ్యాయని పేర్కొంది. భారతదేశంతో స్నేహపూరిత సంబంధాలున్నాయని చెబుతోన్న రష్యా ఇలాంటివి చేయడం ఎంతవరకు న్యాయసమ్మతమని ఉక్రెయిన్ ప్రశ్నిస్తోంది. ఈ ఘటనపైన భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. రష్యా చర్యలు స్నేహానికి విరుద్ధంగా ఉన్నాయని, అక్కడ పనిచేస్తున్న సంస్థల రక్షణపైన స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. ఇక ఈ దాడిలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందేమో అనే అంశంపైన అధికారిక సమాచారం అందలేదు. అయితే ఆ గోదాంలో నిల్వ ఉన్న లక్షల రూపాయల విలువ చేసే ఔషధాలు పూర్తిగా కాలిపోయాయని తెలుస్తోంది. కుసుమ్ హెల్త్ కేర్ కంపెనీ ఉక్రెయిన్తో పాటు 29 దేశాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలో ఉన్న ఈ సంస్థ ఉక్రెయిన్లో అతిపెద్ద ఫార్మా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. గతంలో కూడా ఉక్రెయిన్లోని కొన్ని ప్రధాన సివిలియన్ కేంద్రాలపైన రష్యా దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే భారత్కు చెందిన సంస్థను ధ్వంసం చేయడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ఇక బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా ఈ దాడిని ధృవీకరించారు. డ్రోన్ల దాడిలో గోదాం పైన తీవ్ర విధ్వంసం జరిగిందని చెప్పారు. భారత్తో వ్యాపార సంబంధాల మధ్య ఇలాంటి దాడులు ఆ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు దౌత్యపరంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.